ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 200 కోట్ల సినిమాలు హనుమాన్ మిరాయ్తో సెన్సేషనల్ హీరోగా మారిన తేజ సజ్జా కొత్త కథలను పక్కన పెట్టేశాడు. ఆల్రెడీ హిట్ ఇచ్చిన కథల సీక్వెల్స్ లో మాత్రమే నటించాలి అని డిసైడ్ అయ్యారు. తేజు ఎందుకు వరుస పెట్టి సీక్వెల్స్ లో మాత్రమే నటిస్తున్నాడు? దీని వెనక్కున్న ఐడియా ఏంటి చూద్దామా? మిరాయ్తో మరోసారి పాన్ ఇండియా హిట్ అందుకున్న కుర్ర హీరో తేజ సజ్జా నెక్స్ట్ ఏ మూవీ చేస్తున్నాడో రివీల్ చేశాడు. చేతిలో వరుసపెట్టి 3 సినిమాలున్నాయి. అయితే ఇవన్నీ ఆయన హిట్స్ కు సీక్వెల్స్ కావడం విశేషం. రీసెంట్ గా ఇంటర్వ్యూలో తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. మిరాయ్ క్లైమాక్స్ లో పేర్లు పడటంతో సినిమా అయిపోయింది అనుకుని చాలా మంది వెళ్లిపోగా 2 నిమిషాల తర్వాత సీక్వెల్ ప్రకటించాడు దర్శకుడు కార్తిక్. ఇందులో రానా విలన్ గా కనిపిస్తూ గోల్డ్ కాన్సెప్ట్ తో కనిపించాడు. సీక్వెల్ కు మిరాయ్ జైత్రయ అన్న పేరు పెట్టాడు. సీక్వెల్ కు సంబంధించిన స్క్రిప్ట్ ఇంకా రానాకు చెప్పలేదని, ఇందులో సర్ప్రైజ్ ఇచ్చే ఐడియాస్ చాలా ఉన్నాయన్నాడు తేజ. హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్ వెంటనే మొదలు కావాల్సి ఉంది. హనుమాన్ 2024లో రిలీజ్ అయితే 2025లో జై హనుమాన్ వస్తుందని డైరెక్టర్ ప్రకటించినా ఇంతవరకు మొదలు కాలేదు. ప్రశాంత్ వర్మ ఇతర ప్రాజెక్టులపై దృష్టి పెట్టాడు. బాలయ్య కొడుకు మోక్షజ్ఞతో అనుకున్న సినిమా క్యాన్సిల్ అయింది. జై హనుమాన్ లో టైటిల్ రోల్ ను రిషబ్ శెట్టి పోషిస్తున్నాడని తెలుపుతూ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ప్రశాంత్ వర్మ రిషబ్ శెట్టి కమిట్మెంట్స్ పూర్తి కాగానే జై హనుమాన్ పూర్తవుతుందని తేజ చెప్పాడు. తేజ జాంబిరెడ్డి మూవీతో ఫస్ట్ హిట్ అందుకున్నాడు. మిరాయ్ తర్వాత జాంబిరెడ్డి సీక్వెల్ సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. జాంబిరెడ్డి 2లోని విజువల్స్ ఆడియన్స్ ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయని, కామెడీ యాక్షన్ థ్రిల్లర్ గా సినిమా ఉంటుందన్నాడు తేజ.